ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము సామెతలు 2:7. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయును, యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా నుండును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినము ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, యథార్థవంతులను వర్ధిల్లింపచేస్తారంట. వర్ధిల్లింపచేసే దేవుడుగా ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగే యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి అంటూ ఉన్నారు. యుక్త మార్గం అనగా దేవుడు చూపించు మార్గము, దేవుడు చెప్పిన మార్గము, దేవుని యొక్క భయభక్తులు కలిగిన మార్గము, దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గము. అది తప్పకుండా నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉంటారు. అలాగే వారు వర్ధిల్లింపజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను అనుగ్రహించే దేవుడే. అయితే యుక్త మార్గములో మనము నడుచుకోకపోతే మనము నష్టపోతాము. యుక్త మార్గములో నడుచుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలాగ వర్ధిల్లుతారు అంటే ఆయన కేడెముతో, అలాగే ఆయన యొక్క కృపతో వర్ధిల్లుతారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. అవునండి, మనము మన యొక్క జీవితాలలో ఎలా ఉంటాము అంటే వెలుగుమయముగా తేజరిల్లే వారిగా, ఆయన మహిమ మన మీద కనపడే వారిగా మనము ఉంటాము. ఎప్పుడు అంటే మన యొక్క జీవితాలలో యుక్త మార్గాన్ని అనుసరించినప్పుడు మన జీవితాలలో ఏది కూడా లోటు అనేది లేకుండా ఇవన్నీ కూడా పొందుకునే వారిగా మనము ఉండి మన జీవితము సంతోష సమాధానమయముగా ఉంటుంది అని దేవుడి దినము మనకి వాగ్దానముతోనూ వాక్యముతో సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు మరి వెలుగుమయంగా చేసుకోవాలి. ఆయన కేడెముతో మనల్ని కప్పుకోవాలి. మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లాలి. ఎంతో ఆయన కృపతో నడిపించుకోవాలి. అంటే యుక్త మార్గాన్ని మనము అనుసరించితే మన జీవితాలు ఎంతో సంతోషమయంగా తేజరిల్లేదిగా ఉంటుందని దినము దేవుడు మరొకసారి ఆయన వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా. అవును ప్రభా, మేము యుక్త మార్గాన్ని విడవక ఎల్లప్పుడూ కూడా ప్రతిదినం ఆ యుక్త మార్గాన్ని పట్టుకొని నాయన మీ యొక్క కృపను, మీ కేడమును నాయన, అలాగే నాయన మీ యొక్క మహిమను మేము పొందుకునే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపని ఆయన వారికి అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి అయ్యా. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల్ని, వారి యొక్క భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి చదువులు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండి కృప చూపించండి నాయన. అయ్యా నా తండ్రి, నా ప్రభు, బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి. ఎవరైతే నాయన పరీక్షలు రాస్తూ ఉన్నారో పోటీ పరీక్షలు, వారికి విజయం అనుగ్రహించండి. ఎవరైతే మోకరించి అయ్యా దయచేయండి, అయ్యా కృప చూపించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు, వారు మరో ఆలకించి వారికి కావాల్సిన నాయన ప్రతి అక్కర తీర్చండి నా ప్రభా. నాయన నా తండ్రి, మరి అనేక విషయాలలో కోర్టు కేసుల్లో నా ప్రభా, అలాగే ప్రభా నా తండ్రి, మరి ఆ యొక్క పోలీస్ స్టేషన్స్లో
నాయన ఉండే కేసులన్నీ కూడా న్యాయంగా జరగడానికి సహాయం చేయండి. ఎక్కడా కూడా అన్యాయం లేకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన నా తండ్రి, ప్రతి ఒక్క అధికారితో మీరు ఉండి నాయన మంచిగా పనిచేసుకోవడానికి సహాయం చేయండి. అవినీతి నాయన ఏలుబడి కాకుండా సహాయం చేయండి. అలాగే ప్రభు నా తండ్రి, రాజకీయ వ్యక్తులకు కూడా నాయన నా తండ్రి స్వార్థం లేకుండా నాయన చక్కగా పరిపాలించడానికి, ప్రజలకి నాయన మంచిగా నాయన వారి యొక్క సర్వీస్ ఇవ్వడానికి సహాయం చేయండి నా ప్రభు. ఎక్కడా కూడా అన్యాయం అక్రమాలు లేకుండా సహాయం చేయండి. యాక్సిడెంట్స్ లేకుండా రైడ్ చేయండి నాయన నా తండ్రి. నా ప్రభు కృప చూపించండి నాయన. 2-వీలర్ 4-వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం నాయన సురక్షితంగా ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడా కూడా నాయన ఏ బిడ్డలు కూడా నష్టం వాటిల్లకుండా నాన్న ప్రతి కుటుంబానికి కాపుదల భద్రతని అనుగ్రహించండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యము, బలము, శక్తి దయచేయండి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.